ఇక్కడ ఉన్న దేవాలయాల్లో వినాయకుడి టెంపుల్ ఒకటి ఉంది, మన శివాలయం ఒకటి ఉంది. ఇప్పుడు శివాలయం నిర్మించిన దాతలు ఇక్కడ ఉన్నారు. సుహాసిని గారిని అడిగి శివాలయం ఎందుకు నిర్మించారు, అసలు శివాలయాన్ని నిర్మించాలన్న కోరిక ఎందుకు వచ్చినది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి సుహాసిని గారు, ఇక్కడ వినాయకుడి గుడి అనేది ఒకరు నిర్మించారని తెలిసింది. శివాలయమే ఎందుకు నిర్మించాలని మీకు అనిపించింది? అసలు మేము ఈ కాలనీకి వచ్చి 20 years అయిందండి. మేము ఫస్ట్ ఒక అపార్ట్మెంట్లో ఉన్నాము. ఉన్న తర్వాత వినాయకుడు టెంపుల్ ఉంది. మా హస్బెండ్ రంగారావు గారు, నేను ఫస్ట్ నుంచి ఈ టెంపుల్ చాలా అలవాటు, మాకు చాలా నమ్మకం కూడా. మేము మా హస్బెండ్ ఏంటి అని అంటే అందరూ కలిసి ఉండాలి అని అనుకుని మేము అందరం అన్ని అపార్ట్మెంట్స్ కలిసి చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ప్రతిదీ. తర్వాత మా వారు సంకల్పం చేసుకున్నారు ఏంటి, శివాలయం కడదాము అని. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 yearsకి అనుకున్నామండి. అనుకున్న తర్వాత మేము ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వెళ్ళి అక్కడి నుంచి శివలింగము పంచాయతనం అని మా వారి సంకల్పం అది. సో ఆ విధంగానే ఏ రోజైతే అనుకున్నామో ఆ రోజు నుంచి ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరు కోఆపరేషన్ తోటి కట్టాము. అది ఈ రోజు దాకా కూడా, కరోనా టైంలో కూడా ఒక దీపం పెట్టని రోజు అంటూ లేదు. అంత బాగా ప్రతి ఒక్కళ్ళు కోఆపరేషన్ తో పూజలు అవుతాయి. ఇక్కడ అన్ని చేసుకుంటాం ఇక్కడ మేము. సో ఇక్కడ అందరు ఏంటంటే ఒక ఫ్యామిలీ మేము. ఇదేమి ఒక సపరేట్ ఇల్లు అని మేము అనుకోమన్నమాట. సో అలా కట్టడం జరిగింది. ఎలా జరుగుతాయండి శివాలయంలో పూజలు? ఇక్కడ నిత్యము శివ అర్చనలు, మీకు కార్తీక మాసంలో అయితే అన్ని పూజలు ఉంటాయండి ఇక్కడ. ఇది లేదు అనేది లేదు. మేము ఇక్కడ మాకు ఉసిరి చెట్టు కూడా ఉంది. లక్కీగా ఆ ప్లేస్ లోనే మేము గుడి కట్టడం జరిగింది. శివరాత్రి కూడా బాగా జరుగుతుంది. శివ కళ్యాణం జరుగుతుంది, శ్రీరామనవమి, శ్రీరామ కళ్యాణం జరుగుతుంది, దేవి నవరాత్రులు చేసుకుంటాము, గణేష నవరాత్రులు చేసుకుంటాము. ఇక్కడ చేయని పూజ అంటూ లేదు, జరగని హోమాలంటూ ఉండవు. భక్తుల సందడి ఎలా ఉంటది అంటారు? ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడికి? మా కాలనీ కాకుండా బయట నుంచి కూడా వందలాది మంది వస్తారండి. ఇక్కడ కళ్యాణం జరిగింది అంటే 500 members మినిమం ఇక్కడ ఉంటుంది మాకు. మెయింటెనెన్స్ అంటే ఇక్కడ కమిటీ ఉంది, టెంపుల్ కమిటీ ఉంది. వాళ్ళతో పాటు వేరే వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ చేసుకొని అందరు ప్రతిదీ మాట్లాడుకొని చేసుకుంటారండి. ఇక్కడ ఎవరైతే అనుకుంటారో మొక్కుబడుల కింద ఆర్నమెంట్స్ చేయిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వెండి ఆభరణాలైనా శివుడికి ఆభరణాలైనా అందరు అనుకుని మొక్కుబడులే అవన్నీ సార్. మేము అందరం కలిసి భోజనాలు, వన భోజనాలు కానివ్వండి, పంతులు గారికి ఏదైనా ఆయన కూడా చేద్దాము అని అంటే ఆయన ముందుకొచ్చి మా అందరినీ కూడా కలిపి అన్ని చేయిస్తారు. ఇంకేం చేయాలనుకుంటున్నారు ఇక్కడ గుడి దగ్గర? అసలు అనుకుంటూ ఉన్నామండి. అంటే ఇప్పుడిప్పుడే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉన్నాం అందరము. సో అందరు కోఆపరేషన్ తోటి ఇంకా టెంపుల్ డెవలప్ అవ్వాలి, అందరూ బాగుండాలి అని అనుకుంటున్నాం. మీరు మీ తరపున, మా తరపున, ఛానల్ తరపున కూడా మీ గుడి ఇంకా డెవలప్మెంట్ అవుతూ అందరికి మంచి జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.